హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికాడ ఫుల్ వర్షం పడుతుంది. అందుకనే చపాతి వేడి వేడిగా చేసుకొని పప్పు దోసకాయ వండిన కర్రీ మేము అప్పుడే చేసుకొని తినేసినాము. మా బాబు లేవలేదు, మాకు చపాతి కావాలని లొల్లి పెడుతుంది. అందుకనే మళ్ళా మా అబ్బాయి కోసం చేస్తున్నాను. కానీ చపాతి చేయడానికి కొంచెం పెంక మీద ఆయిల్ పోయాలి, ఎందుకంటే చపాతి మాడిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. చుట్టూ ఇట్లా మంచి కాలుతోనే టేస్ట్ ఉంటుంది. చపాతీ రెడీ.